నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ వాచ్. ఈరోజు ఏ వార్తను ఏ పత్రిక ప్రముఖంగిస్తుందో చూద్దాం. ముందుగా ఈనాడు చూస్తే వాదన నినదించింది, అవిశ్వాసం వీగింది అంటూ కూడా నిన్న అవిశ్వాస తీర్మానంపై చర్చకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేశారు. ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలు చూస్తే అంతా కొంత ఆశ్చర్యం, కొంత ఆవేశం, కొంత ఆగ్రహం, కొంత అన్నీ కూడా కలగలిసినట్టుగా అనిపించింది చర్చ మొత్తం కూడా. ముఖ్యంగా గల్లా జయదేవ్ అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభించారు. ముఖ్యంగా ప్రధాని హోదాలో పార్లమెంట్ ఇచ్చిన హామీ జాతీయ అంశమే కానీ అందువల్ల ఏపీ సమస్య జాతీయ సమస్య అంటూ కూడా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా గల్లా జయదేవ్ ఇంచుమించుగా గంటకు పైగా ఆయన ఏపీ సమస్యలన్నీ కూడా ఏకరువు పెట్టారు. కాంగ్రెస్ భాజపా రెండూ కూడా రాష్ట్రానికి అన్యాయం చేశాయంటూ, భారతీయ జనతా పార్టీని ప్రజలు క్షమించరు అంటూ కూడా లోక్సభలో అధికార పక్షాన్ని ఎండగట్టారు గల్లా జయదేవ్. మొత్తం ప్రతి అంశాన్ని కూడా ఆయన కులంకుషంగా మొత్తం ఏపీకి జరిగిన అన్యాయానికి సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్ర విభజన అంతా కూడా అప్రజాస్వామికంగా అయ్యింది అన్న ఒక్క మాటతో వెంటనే తెలంగాణ ఎంపీలు కూడా రాష్ట్రం అప్రజాస్వామికంగా విడదీయలేదు, ప్రజాస్వామికంగా విడదీశామంటూ కూడా నినదించారు. అప్పుడు ఇద్దరి మధ్య కూడా కొంచెం వాదనలు చెలరేగా, అటు తెలంగాణ ఎంపీల మధ్య అలాగే ఏపీ ఎంపీల మధ్య కూడా. అయితే గంటకు పైగా కూడా గల్లా జయదేవ్ తన ప్రారంభోపన్యాసం చేసి చర్చను ప్రారంభించారు. అనంతరం కూడా రాకేష్ సింగ్ అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఆయన కూడా ప్రారంభించారు. తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా లేచి గల్లా జయదేవ్ ప్రసంగానికే కొనసాగింపుగా కూడా ఏపీని అన్ని విధాల అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అంటూ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కూడా ఆయన కూడా చెప్పడం మనం చూసాం. ఇక ఆ తర్వాత వరుసగా కూడా మోదీ ఇచ్చిన హామీలు, ఆ హామీలు నిలబెట్టుకోకపోవడం, ఆయన చెప్పిన అబద్ధాలంటూ కూడా ఒక్కొక్కటిగా మొదలుపెట్టారు. మధ్యలో చాలాసేపు ఆయన మొత్తం కావలసిన వ్యక్తికి మోదీ రాఫేల్ ఒప్పందం ఇచ్చారు, 45,000 కోట్లు లబ్ధి చేకూర్చారు, ఒప్పందం రహస్యం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడే నాకు చెప్పారంటూ కూడా ఆయన ఒక్కొక్కటిగా చెప్తున్న వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా వెంటనే ఆ వ్యాఖ్యలకు నిరసనగా కూడా తీవ్ర ఆందోళనలు చేస్తారు. గందరగోళం మధ్య సభను 10 నిమిషాల పాటు అప్పుడు వాయిదా వేస్తారు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా మోదీ పైకి నవ్వుతున్నారు కానీ ఆయనకి మనసులో భయం ఉంది, అందుకే నా కళలోకి చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారంటూ కూడా రాహుల్ గాంధీ అరగంటకు పైగా కూడా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కూడా ఆ ప్రతి ఒక్క అంశాన్ని కూడా హైలైట్ చేసుకుంటూ వెళ్లారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామం అందరినీ ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాహుల్ వెళ్లి ప్రధాని మోదీని ఆలింగనం చేసుకోవడం, తరువాత వచ్చి కన్నుగేటడం కూడా చాలాసేపు చర్చనీయాంశంగా మారింది. దీన్ని లోక్సభ స్పీకర్ కూడా తప్పుపడుతూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా నేను జరిగిన మొత్తం చూసుకుంటే కనుక అవిశ్వాసం అయితే వీగిపోయింది. అనుకూలంగా 126 ఓట్లు పడితే వ్యతిరేకంగా 325 ఓట్లు పడ్డాయి. ఓటింగ్కు దూరంగా శివసేన, బీజేడీ అలాగే టీఆర్ఎస్ కూడా ఉంది. ప్రభుత్వానికి అనుకూలంగా అన్నాడీఎంకే 12 గంటల పాటు మొత్తం సాగింది చర్చ. పొద్దుట 11 గంటలకి స్టార్ట్ అయిన పార్లమెంట్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు కూడా రద్దు చేసి పార్లమెంట్ సమావేశాలు కంటిన్యూ చేశారు. రాత్రి 11 గంటల వరకు కూడా సభ కంటిన్యూగా సాగింది. మోదీ ప్రసంగం అనంతరం ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ లో అనుకూలంగా 126 ఓట్లు పడితే వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. ఇక మోదీ ప్రసంగం చూస్తే కుర్చీపై తొందర ఎందుకు అంటూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుని అహంకారానికి ఇది సూచిక, ఇది విశ్వాస పరీక్ష కాదు, ప్రతిపక్షాల బల పరీక్ష అంటూ కూడా ముఖ్యంగా ఏపీకి హోదాకు సమానమైన ప్యాకేజీ ప్రకటించాం, దాన్ని సీఎం చంద్రబాబు కూడా స్వాగతించారు. ఆ తర్వాత స్వార్థ రాజకీయాల కోసమే యూటర్న్ తీసుకున్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే హోదా సాధ్యం కాలేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేయటం, వెంటనే టీడీపీ ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో దానికి ఆందోళన చేయటం కూడా చూసుకుంటూ వచ్చాం. మొత్తానికి విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అయితే వీగిపోయింది. అంకెల లెక్కల్లో అధికార పక్షం సునాయాసంగా మార్కులు సాధించింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే ముఖ్యంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో సంఖ్యాబలం ఉంది కాబట్టి ఇది ఓటింగ్ కోసమో లేదా అవిశ్వాసం వీగిపోతుందనో కాదు, కానీ ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వస్తాయి, ప్రత్యేకించి ఏపీకి ప్రత్యేక హోదా ఈ అంశంపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో అధికారం విపక్షాలంటూ లేకుండా ఏపీలో అన్ని పార్టీలు కూడా కలిసి ఉద్యమిస్తున్న సమయంలో ఖచ్చితంగా దానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది, మోదీ ఏం హామీ ఇస్తారంటూ కూడా అందరూ చాలా ఉత్కంఠగానే చూస్తారు. కానీ మళ్ళీ మోదీ పాతపాటే పాడారు, ఎక్కడ కూడా కొత్తగా చెప్పిందే కనిపించలేదు. కేవలం ఏపీ హోదాకు సమానమైన ప్యాకేజీ ప్రకటించినప్పుడు సీఎం చంద్రబాబు దాన్ని స్వాగతించారు, కానీ తర్వాత అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసమైన యూటర్న్ తీస్తున్నారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. వెంటనే కేశినేని నాని కూడా చాలా ఆగ్రహంతో, ఆవేశంతో ఆయన అంతా కూడా బాలీవుడ్ సినిమాను తలపించింది ప్రసంగం అంతా కూడా అంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యానించడం మనం చూసాం. సో మొత్తానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే హోదా సాధ్యం కాలేదు అంటూ కూడా మోదీ చెప్పుకుంటూ వచ్చారు.
ఇక ప్రభుత్వంపై ఆరోపణలైతే మొత్తం గుప్పించి వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపై నిలబడగలిగాయి. ప్రతి సమస్యను కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైతే ఉన్నాయో అన్ని విపక్షాలు కూడా ఏకతాటిపైకి వచ్చి సమస్యలన్నీ కూడా ఏకరువు పెట్టాయి. ఇక అయితే ముందు నుంచి అనుకున్నట్టుగానే చర్చను తీవ్ర స్థాయిలో దానికి ధీటుగానే సమాధానం చెప్తామంటూ కూడా బీజేపీ ముందు నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తుంది. ఆ విధంగానే 12 గంటల పాటు సాగిన ఈ చర్చలో చివరికి ప్రధాని మోదీ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ముఖ్యంగా ఏపీ విభజన అనంతరం సమస్యలు, హామీల అమలుపై ఏపీ, తెలంగాణ రెండూ కూడా సమర్థంగా తమ వాదనలు అయితే వినిపించగలిగాయి. కానీ ఇటు ఏపీ కావచ్చు, అటు తెలంగాణ కావచ్చు. ముఖ్యంగా తెలంగాణ కూడా లోక్సభ ఉపపక్ష నేత వినోద్ కూడా ఆ మండలాలు తెలంగాణలో కలపండి అంటూ కూడా నీటి పంపకంకైన అభ్యంతరం పోలవరం నిధులపై కాదు, మా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, నీతి ఆయోగ్ చెప్పిన పైసా ఇవ్వలేదంటూ కూడా ఈయన కూడా తెలంగాణకు జరిగిన అన్యాయానికి సంబంధించి కూడా ఏకరువు పెట్టారు వినోద్ కూడా. ముఖ్యంగా మోదీ కూడా చెప్తూ వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడ ఏ సమస్య రాలేదని, కాంగ్రెస్ కావాలనే కుట్రపూరితంగా చేసిన దీంతో ఇప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారని, కానీ మేము మాత్రం ఇటు ఏపీ అటు తెలంగాణ ఇద్దరికీ కూడా న్యాయం చేసే విధంగానే వారి అభివృద్ధికి పాటుపడే విధంగానే చేసుకుంటూ వస్తామంటూ కూడా మోదీ చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ అటు ఏపీ కూడా, ఏపీ తరపున గల్లా జయదేవ్ కావచ్చు, అలాగే తెలంగాణ తరపున వినోద్ కావచ్చు, పూర్తి స్థాయిలో విభజన హామీలు నెరవేర్చాలని, పార్లమెంట్ సాక్షికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడంలో తెలుగు రాష్ట్రాల పట్ల తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారని, ఖచ్చితంగా కూడా ఆదుకోవాలి, అలాగే ఇది మా హక్కు, ఇది మాకు ఖచ్చితంగా నెరవేర్చి తీరాలంటూ కూడా ఇరు పార్టీలు కూడా ఇటు తెలంగాణ టీఆర్ఎస్ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు పూర్తి స్థాయిలో నినదించాయి. మొత్తానికి నిన్న మొత్తం అవిశ్వాస తీర్మానం అయితే చాలా రసవత్తరంగా సాగిందని చెప్పవచ్చు. మధ్యలో 2 సార్లు మినహా ఇక సభ్యుల గందరగోళం మధ్య 2 సార్లు సభ వాయిదా పడినా వెంటనే ఇమీడియట్గా కూడా కండక్ట్ చేయడం, అలాగే కంటిన్యూస్గా కూడా సభ్యులంతా కూడా మాట్లాడటం, అన్ని పార్టీలు కూడా ఓటింగ్కి అవిశ్వాసానికి అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది కూడా మాట్లాడడం మనం చూస్తాం. విపక్షాలన్నీ కూడా ముఖ్యంగా ప్రతి అంశాన్ని కూడా నిలదీస్తూ వచ్చాయి. ఇక అన్నిటికీ కూడా మోదీ కూడా సమాధానం చెప్పుకుంటూ చాలా సుదీర్ఘ చర్చ కొనసాగింది. మొత్తానికి అవిశ్వాసం అయితే వీగిపోయింది. వ్యతిరేకంగా 325 ఓట్లు పడ్డాయి, అనుకూలంగా 126 ఓట్లతో మొత్తానికి అవిశ్వాసం అయితే నిన్న వీగిపోయింది. ఇక విజయక్రాంతి చూస్తే ఎందుకు రాహుల్ నీకంత తొందర అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మీపైనే విశ్వాసం లేనప్పుడు ఎందుకు ఈ అవిశ్వాసం? బాబుని వైఎస్ఆర్సీపీ మాయలో పడొద్దని చెప్పా, ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరగనివ్వమంటూ కూడా ఏపీకి మరో కొత్త ప్యాకేజీ, మాకు సంఖ్యాబలం ప్రజల ఆశీర్వాద బలం ఉన్నాయి, అవిశ్వాస తీర్మానంలో చర్చ సంబంధించి మోదీ చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక రాహుల్ అయితే నిన్న హల్చల్ చేశారు. లోక్సభలో మోదీని ఆలింగనం చేసుకోవడంతో ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నారు. సభలో ఉన్న సభ్యులందరి చూపు కూడా ముఖ్యంగా మోదీపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదు, పెద్ద నోట్ల రద్దు తెలివి తక్కువ నిర్ణయం అంటూ కూడా, ఏపీ పునర్విభజన చట్టం అమల్లో కేంద్రం విఫలమైందంటూ కూడా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా చాలా విషయాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గల్లా జయదేవ్ చర్చ ప్రారంభించి ఏపీకి చేసిన అన్యాయంపై సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత రాహుల్ ప్రసంగం కూడా అలాగే కొనసాగింది. ప్రధాని మోదీనే టార్గెట్ చేస్తూ సాగింది. ప్రస్తుత శతాబ్దంలో రాజకీయ ఆయుధానికి బలైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక బీజేపీ పాలనపైన, మోదీ తీరుపైన కూడా తీవ్ర వాగ్బానాలు కూడా సంధించారు. రాహుల్ ప్రసంగంపై పలు సందర్భాల్లో బీజేపీ తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. పలుమార్లు గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడడంతో సభను కూడా వాయిదా వేసుకోవడం మనం చూసాం. అయితే ముఖ్యంగా తన ప్రసంగం పూర్తయ్యాగా నేరుగా మోదీ దగ్గరికి వెళ్లి మోదీని ఆలింగనం చేసుకుంటూ మోదీ ఒక్కసారి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. తదంతా కూడా తేరుకుని భుజం తట్టి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇవ్వడం చూసాం. ఆ తర్వాత రాహుల్ వచ్చి కన్ను గేయడంతో ఇదంతా కూడా ఒక మెచ్యూరిటీ అయినట్టుగా అనిపించిందంటూ కూడా ఒక్కసారిగా బీజేపీ వాళ్ళు కావచ్చు, అలాగే లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా తప్పుపట్టడం మనం చూసాం. ఇక వీగిపోతుందని తెలిసి ఎందుకు ఈ లొల్లి అంటూ కూడా రాజ్నాథ్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎందుకు ఈ వ్యర్థ ప్రయత్నాల విశ్వాసంలో గెలిచేది బీజేపీనే అంటూ కూడా ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఖర్గే అయితే మండిపడ్డారు. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే అయితే అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మోదీ సర్కార్ వైఫల్యాలన్నీ కూడా తీవ్రంగా ఎండగట్టారు. ముఖ్యంగా బీజేపీ తరహాలో తాము నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండేదా అంటూ ప్రశ్నించారు. బీజేపీ అలాగే మోదీ విభజించి పాలించే సూత్రాన్ని పాటిస్తుందంటూ కూడా విమర్శించారు. ఇక స్వామినాథన్ సిఫార్సులు ఏమయ్యాయి, సిఫార్సు అమలుని తొంగలో తొక్కారంటూ కూడా ఆరోపించారు. రెవెన్యూ లోటు పూడుస్తామన్నారంటూ కూడా అరుణ్ జైట్లీ సైతం దీనికి మద్దతు తెలిపారు. ఇప్పటి మొత్తం వాగ్బానాలన్నీ కూడా ఎటుపోయి అంటూ కూడా, అప్పటి వాగ్బానాలన్నీ కూడా అసలు ఏం చేశారంటూ కూడా ఖర్గే సూటిగానే ప్రశ్నించారు. ఇక 2 పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయి, హైదరాబాద్ను కోల్పోవడం వల్లే ఏపీకి నష్టం జరిగింది, తల్లిని చంపి బిడ్డనిచ్చారన్న
మోదీ వ్యాఖ్యలను ఎంపీ గల్లా జయదేవ్ కూడా గుర్తు చేశారు. ఇక అవిశ్వాస ఆయుధం అంటూ కూడా ఇప్పటివరకు 27 అవిశ్వాస తీర్మానాలకు వేదికైన లోక్సభ అత్యధిక అవిశ్వాస పరీక్షలు ప్రధాని ఇందిరాగాంధీ ఎదుర్కొంటే ఓటింగ్ కంటే ముందే పదవులకు రాజీనామా చేసిన ప్రధానులు వాజ్పేయి, చరణ్ సింగ్ అంటూ కూడా అసలు మొదటి నుంచి జరిగిన అవిశ్వాసాలు అసలు ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు, అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మొత్తం 27 సార్లు పెట్టారని కూడా గత చరిత్ర మొత్తం కూడా వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏవయ్యాయంటూ కూడా విశ్వాస తీర్మానంపై చర్చలో ఎంపీ వినోద్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకొని కాంగ్రెస్ పోలవరంతో సమానంగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఏపీపై చూపుతున్న వివక్షత ఎండగట్టాలంటూ కూడా ఎంపీలతో చంద్రబాబు లోక్సభలో చర్చను తన కార్యాలయం నుంచి తిలకించిన సీఎం అమరావతి నుంచే ఢిల్లీలో ఎంపీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం అంటూ కూడా మొత్తం పూర్తి స్థాయిలో నిన్న పార్లమెంట్ సమావేశం జరిగిన తీరు కూడా అమరావతిలో తన కార్యాలయం నుంచే సీఎం చంద్రబాబు కూడా పరిశీలించుకుంటూ వచ్చారు. తదనంతరం కూడా తదుపరి కార్యాచరణ ఏంటో ప్రకటిస్తామంటూ కూడా ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక పక్క రాష్ట్రాల మద్దతు తగని బాబు అవిశ్వాసం అంటూ కూడా అవిశ్వాసానికి టీఆర్ఎస్ అలాగే బీజేడీ అన్నాడీఎంకే కూడా దూరంగా ఉండడంతో పక్క రాష్ట్రాల మద్దతు కూడా దక్కించుకోలేకపోయారంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక సాక్షి చూస్తే వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే బాబు యూటర్ అనే పాయింట్ మెయిన్గా హైలైట్ చేశారు. వీళ్ళు హోదా వద్దు ప్యాకేజీ కావాలని చంద్రబాబే అడిగారంటూ కూడా మోదీ ప్రసంగానికి సంబంధించి ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయన అప్పట్లో హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి ఆర్థిక మంత్రికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయనకి హోదా గుర్తుకొచ్చిందా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే హోదా అంటూ కూడా హోదా పాట పాడుతున్నారంటూ కూడా పచ్చి అవకాశవాద రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ గమనిస్తున్నారంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్సీపీ ఉచ్చులో బాబు చిక్కుకున్నారు. అభివృద్ధిపై తెలంగాణ దృష్టి పెడితే బాబు ఆలోచన గొడవలపైనే. విభజన చట్టంలో హామీలు, ప్యాకేజీ అమలు కృషి, ఏపీ రాజధాని నిర్మాణం, రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. మోదీ ప్రసంగానికి సంబంధించి ముఖ్యంగా హైలైట్ చేసుకుంటూ వస్తే ఇక ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బాగుందని టీడీపీ సభ్యుడు ఒకరు అన్నారు. 2016 సెప్టెంబర్లో చంద్రబాబు అంగీకారంతో ప్యాకేజీ ప్రకటించాం. ప్యాకేజీ ప్రకటించినందుకు గాను కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఆర్థిక మంత్రిని అభినందిస్తూ చంద్రబాబు తీర్మానం కూడా చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీ, ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది అంటూ కూడా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలిపిన చంద్రబాబు తన వైఫల్యాలు కప్పిపుచ్చినందుకే యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలిగే ముందు నేను ఆయనకి ఫోన్ చేసి కూడా చెప్పాను, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకుంటున్నారన్నాను. ఆ వ్యూహంలో చిక్కుకుంటే మనుగడ సాధించలేరని కూడా చెప్పానంటూ కూడా నిన్న మోదీ ప్రసంగానికి సంబంధించి ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే ఇక కాపలాదారు కాదు భాగస్వామి. రాఫెల్తో మోదీ సన్నిహితుడికి 45,000 కోట్ల లబ్ధి అంటూ కూడా రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అవినీతి పరులతో చేతులు కలిపారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక కౌగిలించి కన్ను కొట్టి కేంద్ర సర్కార్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో హాస్యపూర్వక వ్యాఖ్యలు, చర్చలకు దారితీస్తుంది. మోదీ వద్దకు వెళ్లి మరీ ఆయన కౌగిలించుకోవడం, తర్వాత తన సీట్లో కూర్చున్న కొంటిగా కన్నుకొట్టడంపై సోషల్ మీడియాలో ఇదంతా కూడా ఒక సరదా చర్చగా సాగిపోయింది. ఇక చంద్రబాబు మాకు మిత్రుడే అంటూ కూడా రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇటు వైఎస్ఆర్సీపీ అలాగే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెంటనే ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి, ఇది లోక్సభలో తేటతెల్లమైపోయింది. రాజ్నాథ్ ఇప్పటికీ కూడా రాజ్నాథ్ వ్యాఖ్యలతో అంటూ కూడా ఎవరికి వాళ్ళే మళ్ళీ తమ విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు. ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినా ఎప్పటికీ మా మిత్రత్వం కొనసాగుతుంది, మా బంధం తెగిపోయేది కాదు అంటూ కూడా లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అంటూ కూడా మళ్ళీ ఆ వ్యవస్థ కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక వైఎస్ఆర్సీపీ ఉద్యమంతో హోదా సంజీవన అని ఎగతాళి చేస్తున్న బాబు యూటర్న్ తీసుకున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు చెప్పుకుంటూ వస్తే అవిశ్వాసం పెట్టినా ఫలితం లేకుండా పోయింది, ప్రధాని నాపైన ఎదురుదాడి చేశారంటూ కూడా చంద్రబాబు చెప్పారంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు. ఇక పల్లెకు పటిష్ట భద్రత అంటూ కూడా మరో న్యూస్ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. గస్తీ ముమ్మరానికి పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. అన్ని స్టేషన్లకు నూతన పెట్రోలింగ్ కమాండ్ సెంట్రల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తుంది. త్వరలోనే ప్రతి పిఎస్కు 1 కారు, 3 బ్లూ కోల్డ్స్ వాహనాలు కూడా సప్లై చేయబోతోంది. జిల్లాలో అర్బన్ పిఎస్ల అప్గ్రేడేషన్కు ప్రతిపాదనిస్తుంది. నార్త్ వెస్ట్ జోన్లలో 42 పోలీస్ స్టేషన్లకు సిఐ ర్యాంకు ఎస్హెచ్ఓలు అంటూ కూడా పల్లెకు పటిష్ట భద్రత కల్పించే విధంగా కూడా కృషి చేస్తుందంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. ఇక దూర విద్య దందా రాష్ట్రంలో లక్షలాది విద్యార్థుల భవిష్యత్తులో స్టడీ సెంటర్ల చెలగాటం, యథేచ్ఛగా ఇతర రాష్ట్ర వర్సిటీల దూర విద్యా కేంద్రాలు రాష్ట్రంలో అనుమతి ఇవ్వకపోయినా సరే కోర్సులు నిర్వహిస్తున్నారు. ఆ సర్టిఫికెట్లు ఇక్కడ చెల్లవంటూ కూడా ఉన్నత విద్యామండలి చెబుతోంది. ముడుపులు పుచ్చుకుని మిన్నకుంటున్న అధికారులంటూ కూడా
దూర విద్య దందా కొనసాగుతోందంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. ఇక మైనారిటీ గురుకులాలకు మరో 1843 పోస్టులు అంటూ కూడా గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీకి చర్యలు, మైనారిటీ సంక్షేమ అధికారంలోకి సీఎస్ భేటీ అధికారులతో నిన్న సీఎస్ భేటీ అయ్యారు. ఆ వార్త ప్రముఖించుకుంటూ వచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే ముఖ్యంగా హై డ్రామా అంటూ కూడా ప్రధాన వార్తగా హైలైట్ ఇచ్చారు. ఇక కౌగిలించి కన్ను కొట్టి అంటూ కూడా రాహుల్ గాంధీ తీరుకు సంబంధించి నిన్న రాహుల్ గాంధీ మోదీని కౌగులించుకోవడం, తర్వాత తన సీట్లోకి వచ్చాక కన్ను కొట్టడం ఈ వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక మోదీ సర్కార్పై నిన్న అవిశ్వాసం వేగిపోయింది. 325 ఓట్లతో ఎన్డీఏ విజయం సాధిస్తే అవిశ్వాసానికి 126 మంది మద్దతు ప్రకటించారు. ఇక ఓటింగ్లో టీఆర్ఎస్ అలాగే శివసేన గైర్హాజరవుగా, శివసేన ఏమో పాల్గొనలేదు, టీఆర్ఎస్ అయితే ఓటింగ్లో పాల్గొనలేదు, శివసేన అయితే గైర్హాజరైపోయింది. ఇక బీజేడీ వచ్చి ఇక ఒడిశాకు ఇటు ఎన్డీఏ కానీ అటు యూపీఏ కానీ ఏ ఒక్కరూ కూడా మాకు చేసింది ఏమీ లేదు అంటూ కూడా బిజు జనతాదళ్ వెంటనే వాళ్ళు చర్చ ప్రారంభం కాగానే కూడా ఇమీడియట్గా వాకౌట్ చేస్తారు వాళ్ళ సభ నుంచి. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మొత్తం 12 గంటల పాటు సభ కొనసాగుతూనే వచ్చింది. ఇక ఒక్కొక్కరు తమ తమ ప్రసంగాలతో ఆగుతున్నారని చెప్పాలి. ఇక మాట తప్పినవాడు మనిషే కాడు అంటూ కూడా గల్లా జయదేవ్ ప్రసంగం కొనసాగితే ఏపీతో మజాక్ చేస్తున్నారంటూ కూడా రామ్మోహన్ నాయుడు కూడా తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఇక ఇటు తెలంగాణ నుంచి వినోద్ కూడా మా మండలాలు మాకు ఇవ్వాల్సిందే అంటూ కూడా కేంద్రం చేసిన అన్యాయం మర్చిపోం, ఏపీకి ప్రోత్సాహకాలు ఇస్తే ఒప్పుకునేది లేదు, కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించండి అంటూ కూడా భగీరథ కాకతీయకి నిధులేవి అంటూ కూడా వినోద్ ప్రశ్నిస్తే ఇటు లోక్సభలో కొద్దిసేపు టీడీపీ టీఆర్ఎస్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. రాష్ట్ర విభజన అశాస్త్రీయం అని గల్లా జయదేవ్ చెప్పడంతో వ్యాఖ్యానించడంతో అది శాస్త్రీయంగానే జరిగిందంటూ కూడా విభజన అనేది అందరి సమక్షంలోనే జరిగిందంటూ కూడా ఇమీడియట్గా టీడీపీ ఎంపీలు టీఆర్ఎస్ ఎంపీలు కూడా వాగ్వాదం చేయడం మనం చూస్తాం. నిబంధనల ప్రకారం జరిగిందంటూ జితేందర్ రెడ్డి కూడా మొత్తం నిన్న జరిగిన తీరుకు సంబంధించి ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మోదీ మీలో ద్వేషం పోగొడతా అంటూ కూడా ప్రధానికి రాహుల్ అనూహ్య ఆలింగనం, ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన ప్రధానమంత్రి, తేరుకుని యువనేత భుజం తట్టి ప్రశంస అంటూ కూడా నిన్న జరిగిన ఈ రసవత్తర రాజకీయాలకు సంబంధించి ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక నమస్తే తెలంగాణ చూస్తే విభజన హామీలు నెరవేర్చాలి అంటూ కూడా నిన్న జరిగిన అవిశ్వాసంపై చర్చకు సంబంధించి ఇచ్చుకుంటూ వస్తే ఇంకా అవిశ్వాసమే అంటూ కూడా టీడీపీ ఢమాల్, అనుకూలం 126 అయితే వ్యతిరేకం 325 ఓట్లు వచ్చాయంటూ కూడా ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక గల్లా నోట గలాత్ మాట, విభజన అశాస్త్రీయం అంటూ నోరు పారేసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వందల బలిదానాలతో స్వరాష్ట్రం సాధించుకున్నాం, గల్లా వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజల ఆగ్రహం అంటూ కూడా అప్రజాస్వామికం కాదు 60 ఏండ్ల ఆకాంక్ష అంటూ కూడా ప్రముఖంగా నిన్న జరిగిన సమావేశాల తీరుకు సంబంధించి ఇక ట్రాఫిక్ చిక్కులకు చెక్ అంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు. 23,000 కోట్లతో 54 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు, హైదరాబాద్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఫలితాలు వస్తున్నాయి, రోడ్డు తవ్వకాలతో ఇబ్బందులు తాత్కాలికం, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలి. ఇక అమీర్పేట ఎల్బీనగర్ మెట్రో రైల్వేను వచ్చే నెల ప్రారంభిస్తామని కూడా కేటీఆర్ వెల్లడించారు. కొండాపూర్లో 263 కోట్లతో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేశారు నిన్న. ఇక రైతు బంధు అపూర్వం, మలయాళీ సూపర్ స్టార్ మమ్మూటి ప్రశంసలు, మంత్రి కేటీఆర్తో ప్రగతి భవన్లో భేటీ అంటూ కూడా నిన్న జరిగిన సమావేశం సంబంధించి ఇచ్చుకుంటూ వస్తే ఇక మల్లన్న చెంతకు కృష్ణమ్మ అంటూ కూడా శ్రీశైలం జలాశయానికి భారీగా కృష్ణ జలాలు వస్తున్నాయి. 1.76 లక్షల క్యూసెక్లుగా ఇంట్లో నమోదవుతోంది. ఇక నేటి ఉదయానికి 1.87 లక్షల క్యూసెక్లకు పెరుగుదల, నారాయణపూర్కు వరద పెరుగుతుందంటున్న సిడబ్ల్యూసీ, గోదావరి ప్రాజెక్టులకు నిలకడగా ఇన్ఫ్లోలు, మధ్య తరహా ప్రాజెక్టులకి 18,000 క్యూసెక్ల వరద అంటూ కూడా మల్లన్న చెంతకు ఇక కృష్ణమ్మ వస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక నుంచి దిగువకు శ్రీశైలం జలాశయం వచ్చిన జలాలతో శ్రీశైలం జలాశయం కలకల్లాడుతోంది అంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేశారు. సూర్య చూస్తే చంద్రబాబు యూటర్న్, ఏ హామీ ఇవ్వకుండా మోదీ పాతపాటే, 126 325 తేడాతో వీగిన విశ్వాస తీర్మానం అంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. ఇటు రాహుల్ కౌగిలింతతో కలకలం అంటూ కూడా రాహుల్ మోదీ మధ్య తీరుకు సంబంధించి ఇచ్చుకుంటూ వస్తే ఈ శతాబ్దపు బాధిత రాష్ట్రం ఏపీ అంటూ కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు మాకు మిత్రుడే అంటూ కూడా రాజ్నాథ్ మాట్లాడటం, ఏ కేసున గల్లా, మోదీజీ మీరు ఇచ్చిన హామీలు మరిచారు అంటూ కూడా చర్చ ప్రారంభించారు గల్లా జయదేవ్. ఇక ఇటు టీఆర్ఎస్ నేత వినోద్ కూడా 7 మండలాలు తిరిగి ఇవ్వాలంటూ కూడా ఆయన కూడా విభజన హామీలు అమలు చేయడంలో అన్యాయమే జరుగుతోంది మాకంటూ కూడా పూర్తి స్థాయిలో నినదించారు. ఇక నరేంద్ర మోదీ అన్ని పచ్చి అబద్ధాలే అంటూ కూడా ఇది రాజకీయ ఎదురుదాడి, ఏపీ ప్రజలకు మరోసారి నిరాశ ఎదురైంది, అభివృద్ధి కోసం బీజేపీతో కలుస్తాం, న్యాయం చేస్తామని ఒక్క మాట కూడా చెప్పలేదు, కేసీఆర్కు నాకు గొడవలున్నాయని మాట్లాడతారా, ప్రధాని ఇంత దిగజారి మాట్లాడడం సరికాదు, అవిశ్వాసం వీగిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ కూడా నేడు ఢిల్లీకి వెళ్తున్నారు.
విపక్షాలు ఎవరైతే తమకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలిపేందుకే ఆయన ఢిల్లీకి వెళ్తారంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. ఇక మరో వార్తగా శ్రీశైలానికి పోటెత్తున్న వరద అంటూ కూడా కర్ణాటకను కురుస్తున్న భారీ వర్షాలతో మొత్తం ఆల్మట్టి సహా నిండు కుండలా కృష్ణానది దిగువ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. ఇక నీరంతా కూడా శ్రీశైలం సాగర్లకి వెళ్లబోతోంది. వరద ఇలాగే కొనసాగితే వారంలో శ్రీశైలం నిండుతుంది. ఇక నేడు రేపు భారీ వర్షాలంటూ కూడా వాతావరణ స్థాయి కూడా హెచ్చరించింది. కాళేశ్వరం తరహాలో పాలమూరు రంగారెడ్డి అంటూ కూడా మరో వార్తకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక వార్త చూస్తే వీగిన తీర్మానం అంటూ కూడా ప్రతికూలంగా 325 ఓట్లు, అనుకూలంగా 126 ఓట్లు అంటూ కూడా ప్రముఖంగా ఇచ్చుకుంటూ వస్తే రాఫెల్ రగడపై ఫ్రాన్స్ ప్రకటన అంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు. ఇక వాణిజ్యవేత్తలే మోదీకి ముఖ్యం కానీ సామాన్యులు కాదు అంటూ కూడా రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఆంధ్రభూమి చూస్తే వీగిపోయిన అవిశ్వాసం, వ్యతిరేకం 325, అనుకూలం 126 అంటూ కూడా ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక కౌగులించుకుని కన్ను కొట్టి అందరినీ విస్మయానికి గురి చేసిన రాహుల్ ఇదేం సాంప్రదాయం అంటూ కూడా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక వేగవంతంగా పాల్మూరు రంగారెడ్డి కోర్టు కేసుల వల్ల పనులకు ఆటంకం అవుతోంది, సమస్యలు సమర్థవంతంగా అధిగమిస్తాం. ఉన్నత స్థాయి సమావేశంలో నిన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణానంద కేసు సోమవారం నాటికి వాయిదా పడింది. తనను హైదరాబాద్ నుంచి 6 నెలల పాటు బహిష్కరించిన పోలీస్ కమిషన్ల ఉత్తర్వులు సవాల్ చేస్తూ పరిపూర్ణానంద నిన్న హైకోర్టును ఆశ్రయించారు. తాను ప్రశాంతంగా పాదయాత్ర చేస్తున్న తనపై పోలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తన పిటిషన్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను విచారించాలని కోరారు. ఇక తనను సంఘ విద్రోహ శక్తుల జాబితాలో చేర్చడం ఏంటంటూ కూడా ఆయన కోర్టుకు విన్నవించారు. తన పాదయాత్రకు సంబంధించిన విషయాలు రాచకొండ పోలీసులకు సమాచారం అందించారని కూడా కోర్టుకు వివరించారు. తన ధార్మిక చైతన్య యాత్రను పోలీసులు విఫలం చేయడంతో పాటుగా తనను నిర్బంధం చేయడం అక్రమమని, అప్రజాస్వామికమని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే కేసు సోమవారం నాటికి వాయిదా పడింది. ఇక ఆంధ్రప్రభ చూస్తే కౌగిలించి కన్ను కొట్టి మోదీవన్నీ గారడీలే అంటూ తానే గారడి చేసిన రాహుల్ అంటూ కూడా ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. అవిశ్వాసం ఆవిరి అంటూ కూడా అవిశ్వాసం వీగిపోవడం సంబంధించి ఇచ్చుకుంటూ వస్తే ఇక వేరే న్యూస్గా మల్టీ ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ చెక్ అంటూ కూడా 15 ఆగస్టుకు అమీర్పేట ఎల్బీనగర్ మెట్రో రైలుకు అందుబాటులోకి వస్తుందంటూ కూడా కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. బొటానికల్ గార్డెన్ వద్ద 263 కోట్లతో ఫ్లైఓవర్కు ఆయన శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం మరో విజయం, 5వ లిఫ్ట్ స్పీడ్ ట్రయల్ రన్ సక్సెస్, 8వ ప్యాకేజీలో తొలి విజయం, సాంకేతికతతో సహకారం అంటూ కూడా ఇచ్చుకుంటూ వస్తే ఇక దేశవ్యాప్తంగా లారీలో సమ్మె మొదలు పెట్టాయి. దాని న్యూస్ కూడా ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక 4 రోజులు 40 మంది 22 ఏళ్ల మహిళపై అతిథి గృహంలో అత్యాచారం, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి లైంగిక దాడి అంటూ కూడా జరిగిన దారుణానికి సంబంధించి ఇచ్చుకుంటూ వస్తే 2 అమ్మాయిల కిడ్నాప్, అత్యాచారం, 2 రోజులుగా అఘాయిత్యం, జార్ఖండ్లో కూడా విషాద ఘటనలు అంటూ కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు రోజు అనేకం వెలుగు చూస్తూనే ఉంటున్నాయంటూ కూడా మరో వార్తకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక నవ తెలంగాణలో వీగిన అవిశ్వాసం అంటూ కూడా ప్రముఖించుకుంటూ వస్తే ఆగిన లారీలు, నిలిచిన సరుకు రవాణా, లారీల బంద్తో ఇబ్బందులు అంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక 3 నెలలు జీతాలు అవ్వకుంటే ప్రాణాలు పోతాయా, బ్యాంకు రుణాలు మేము సక్రమంగా కట్టట్లేదు, నష్టాలున్నా ఆర్టీసీ నడిపిస్తున్నాం, సీఎం కేసీఆర్ తలకు మించి భారాలు పెట్టుకుంటున్నారంటూ కూడా టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమవారం సత్యనారాయణ వ్యాఖ్యలకు సంబంధించి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఉద్యోగం రావట్లేదని యువకుని ఆత్మహత్య అంటూ కూడా మరో వార్తగా ఇచ్చుకుంటూ వస్తే శ్రీశైలానికి జల కళ అంటూ కూడా జోరాల నుంచి పరవళ్ళు తొక్కుతోంది కృష్ణమ్మ. శ్రీశైలానికి కూడా ఇలాగే వర్షాలు ఇలాగే కంటిన్యూ అయితే, వరదలా కంటిన్యూ అయితే శ్రీశైలం కూడా నిండు కూడా మారబోతుంది అంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. ఇంగ్లీష్ పేపర్స్ వస్తే డెక్కన్ క్రానికల్లో మోదీ సెట్స్ టోన్ ఫర్ 2019 అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే టీడీ సేస్ ఇట్స్ ఎ వార్ అగెనిస్ట్ మెజార్టీ అంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ది హిందూలో కూడా ట్రస్ట్ ఓట్ సెట్స్ ద టోన్ ఫర్ 2019 పోల్ అంటూ కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా రాహుల్ క్రియేట్స్ ఫ్లటర్, మోదీ హ్యాజ్ లాస్ట్ బోర్డ్ అంటూ కూడా నిన్న రాహుల్ మోదీ మధ్య జరిగిన ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించి ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక వాట్సాప్ టు లిమిట్ ఫార్వర్డ్స్ టు 5 యూజర్స్ ఇన్ ఇండియా అంటూ కూడా వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడానికి కూడా ఇంకా లిమిట్స్ పెడుతోంది. ఆ న్యూస్ ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక తెలంగాణ టుడేలో కూడా మోదీ విన్స్ ట్రస్ట్ ఆఫ్టర్ రాహుల్ కి జాపి అంటూ కూడా మోదీ అవిశ్వాసం వీగిపోయింది, మోదీ విన్ అయ్యారంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. న్యూ న్యూస్ ప్రెస్లో కూడా మోదీ అగెనిస్ట్ ట్రస్ట్ రాహుల్ కాన్ఫిడెన్స్ అంటూ కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇటు ది హెన్స్ ఇండియాలో కూడా విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఏపీ, ఏపీకి అన్ని విధాలా మేము అన్ని విధాలు కూడా ఏపీ అభివృద్ధికి ఆదుకుంటాం, ఏపీ న్యాయం చేస్తామంటూ కూడా మోదీ తన ప్రసంగంలో చెప్పుకుంటూ రావటం, ప్రత్యేకించి ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు అందరూ స్వాగతించారని ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే యూటర్న్ తీసినట్టు కూడా మళ్ళీ పాత పాట పాడారు మోదీ. ఆ న్యూస్ ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. టీఎస్ వాంట్స్ 7 మండల్స్ బ్యాక్ అంటూ కూడా తెలంగాణ వినోద్ కూడా 7 మండలాలు మళ్ళీ తిరిగి మాకు ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పడం. ఇక గల్లా జేదు కానీ రామ్మోహన్ నాయుడు కానీ పూర్తి స్థాయిలో ఏకరువు పెట్టడం, ఇటు
రాహుల్ మోదీ మధ్య ఉన్న ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించి కావటం మొత్తం అవిశ్వాసాలకు సంబంధించి ప్రముఖ ఎలక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ది ఎకనామిక్ టైమ్స్ లో కూడా రాహుల్ డస్ ఏ మోదీ ఆన్ మోదీ అంటూ కూడా నిన్న అవిశ్వాస తీర్మానంపై చర్చకు సంబంధించి ప్రముఖంగా ఎలక్ట్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా యూపిల్ టు ఎక్వైర్ అరిస్టా ఫర్ $4.2 billion ఇన్ ఆల్ క్యాష్ డీల్ అంటూ కూడా మరో న్యూస్ ఎలక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇక వాట్సాప్ సెట్ టు లిమిట్ ఫార్వర్డ్ మార్చ్ టు 5 అంటూ కూడా ఇంకా 5 ఫార్వర్డ్ చేసేలా వాట్సాప్లో కొత్త నిబంధనలు తేవడానికి రెడీ అవుతోంది. ఆ వార్త ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇవి ఈరోజు ప్రముఖంగా అన్ని పత్రికల్లో కూడా హైలైట్ అయిన వార్తలు. ఇది వాళ్ళ న్యూస్ పేపర్స్ వాచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటనే.